కాలంలో కాంగ్రెస్ పార్టీ అప్పు చేసింది 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 అని బట్టి గారు పదే పదే ఒప్పుకున్నందుకు అభినందనలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మేం చేసింది 417 అయితే 5 ఏళ్లలోనే మమ్మల్ని మించి ఈ 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేయబోతున్నారని ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ రుజువు చేసింది. అయితే అధ్యక్ష బట్టి గారు ఏమన్నారు, మీరేం చేశారు ఏం చేశారు ఏం చేశారన్నారు. ఏం చేశానో చెప్తా వినండిక. ఏం చేసినాం అధ్యక్ష, ఈ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారి హయాంలో 4,08,902 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు కింద 73,162 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతు బీమా కింద 5,465 కోట్ల రూపాయలు ఇచ్చాం. లోన్ వేవర్ కింద 28,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. పవర్ సబ్సిడీ కింద 65,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇరిగేషన్ రంగంలో 2,37,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రాష్ట్ర రైతాంగం మేలు కోసం 4,08,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. దాని ఫలితమే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అద్భుతంగా మేలు జరిగింది. ఇవాళ ఎట్లా జరిగింది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాడు మేము ప్రభుత్వం చేపట్టినాడు 68 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటే 1,68,00,000 టన్నులకు వరి ఉత్పత్తి పెరిగిందంటే మా ప్రభుత్వం రైతులకు చేసిన మేలు వల్ల. సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాల నుంచి 2,22,00,000 ఎకరాలకు 68% పెరుగుదలతో సాగు విస్తీర్ణం పెంచి మేము చూపించాం. ఇప్పుడు ఎందుకంటే అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు అంత ఇష్టం లేకపోతే ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయండి. వి అప్రిషియేట్, టెండర్ క్యాన్సిల్ చేయండి. హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు చాలా రోజుల నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల కంటే ముందు హడావిడిగా సరైన విధి విధానాలు అవలంబించకుండా టెండర్ ప్రాసెస్ను డీవియేట్ చేసి కొద్దిమంది వ్యక్తులకు ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి ఔటర్ రింగ్ రోడ్డును అప్పచెప్పిండ్రని సమాజం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా దీని మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డును జైకా నుంచి నిధులను తీసుకొచ్చి ఒక అద్భుతమైన మణిహారాన్ని తెలంగాణ రాష్ట్రానికి, అంటే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా, విశ్వనగరంగా రాణించడానికి ఈ 2 ప్రధానమైన కారణం. అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు. ఈ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60-65% ఈరోజు మన బడ్జెట్లో వస్తుంది అని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్ర ఆదాయం అత్యధికంగా పెరిగింది. ఇదే కాకుండా ఈ నగరం ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి, దాహార్తి తీర్చాలి అని ఆనాడు పీజేఆర్ గారు పదే చేసిన ధర్నాల నేపథ్యంలో కృష్ణానది జలాలను ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కావచ్చు, గోదావరి నది జలాలను హైదరాబాద్ తాగునీటి దాహార్తిని తీర్చడానికి ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించి ఇక్కడికి వచ్చి నివసించే లక్షలాది మంది ప్రజల యొక్క అవసరాలను, తాగునీటి సమస్యలను పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాకుండా ప్రపంచ నగరంతో పాటు పోటీ పడాలి అని అంటే, ఈ దేశంలోనే అద్భుతమైన నగరంగా హైదరాబాద్ నగరం రాణించాలి అని అంటే మెట్రో రైలు ఉండాలి, మెట్రో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి అని ఆనాడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ నగరానికి మెట్రో రైలును తీసుకొచ్చి ఈ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అంటే ఈరోజు ఈ నగరం అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం కృష్ణా గోదావరి నదీ జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, శాంతి భద్రతలను కాపాడడం, మత సామరస్యాన్ని పెంపొందించడం, ఇలాంటి ఎన్నో విధానపరమైన నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు, రోజుకు 24 గంటలు
నిరంతర విద్యుత్తు, ఒక్క నిమిషం కూడా పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండకూడదు. 100% రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు విద్యుత్తు సరఫరాను నిరంతరాయంగా అందించినప్పుడే ఈ నగరానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు వచ్చి ఈ నగరం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చదువుకుంటున్న యువతీ యువకులు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా ముఖ్యంగా రాణించాలి అని ఆనాడు ఎన్నో కాలేజీలతో పాటు ఆనాటి ప్రభుత్వం తెచ్చిన ఐఎస్బి కావచ్చు, IIIT కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ విద్యా సంస్థల్ని తీసుకొచ్చి ఆ సంస్థల్ని పెంపొందించి ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని క్రీడా స్టేడియంలను కట్టడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడల్ని నిర్వహించడం ఈ హైదరాబాదు నగరంలో ఆనాడు ప్రభుత్వాలు తీసుకురావటంటే హైదరాబాదు నగరం రాణించింది. అందుకే ఈరోజు మనము 2 లక్షల పైచిలకు కోట్ల బడ్జెట్కు చేరినామంటే ప్రధానమైన ఆదాయం ఇదే. వీటితో పాటు జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది. ఈ రాష్ట్రంలో సాగునీటిని మొత్తం ప్రతి ఎకరాకు అందించాలన్న ఒక లక్ష్యంతో జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, జూరాల పునరుద్ధరణ కావచ్చు, లేకపోతే RDS ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే శ్రీరామ్ సాగర్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించడం ద్వారా 38,000 కోట్ల రూపాయలతోని 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలి. చేవెళ్ళ ఎక్కడ ఆదిలాబాద్లో తుమ్మిడిహెట్టిలో మొదలుపెట్టిన గోదావరి జలాలను చేవెళ్ళ వరకు వికారాబాద్, తాండూరు నా నియోజకవర్గం, మీ నియోజకవర్గమైన కొడంగల్ మన వికారాబాద్ వరకు తరలించాలని చేవెళ్ళ దగ్గర దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను చేపట్టారు. ఆనాడు మనతో పాటు ధర్నాల పాల్గొన్న దురదృష్టవశాత్తు అటుపోయినా చేవెళ్ళ ప్రాంతానికి, వికారాబాద్ ప్రాంతానికి, తాండూరుకు, కొడంగల్కు నీళ్లు తేవాలని ఆలోచన కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో అద్భుతమైన నగరంగా తీర్చిదిద్ది ఔటర్ రింగ్ రోడ్డుని మనం అప్పు తెచ్చి మొత్తం పూర్తి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ HGCL నేతృత్వంలో ఈ అద్భుతమైన ఆస్తిని 1,000 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని 6,500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసిన అధ్యక్ష. డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పనంగా ఆయాచితంగా అమ్ముడు పోయి అమ్ముకొని ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళ క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించారు, ప్రజలు ఓడించబోతున్నారు, ప్రజలు బొంద పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు, ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి మీరు. ఒక్క నిమిషం, నేను వాళ్ళకి బోను కానీ సార్ రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఎక్కడ కూడా విచారణ వేయమని అనలే. అక్కడ నుంచి బట్టి గారు లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకకు పోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టి గారు లేచి పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా.
అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు. వి వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, నీకు దాంట్లో పోతే డైవర్ట్ అవుతుంది కనుక ఐ విల్ కమ్ బ్యాక్ టు అప్పులు. ఇకపోతే అధ్యక్ష కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు. అరే ఎక్కడ సార్, ఇంకా సగం కూడా కాలేదు. ప్లీజ్. 40 నిమిషాలు మాట్లాడండి మీరు. అంటే ఎన్ని ఇంటరప్షన్స్ సార్? ఇప్పుడు 20 ముఖ్యమంత్రి గారు లేచిరి, బట్టి గారు 3 సార్లు లేచిరి, పొంగులేటి గారు లేచిరి, హరీష్ రావు గారు, మా రాజగోపాల్ రెడ్డి అన్న గారు లేచిరి, హరీష్ రావు గారు, ఇంతమంది డిస్టర్బ్ చేస్తే నేను 20 నిమిషాలు డిస్టర్బ్ చేసిండ్రు. అంటే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి టైం అంతా పోయింది కదా సార్. 40 మినిట్స్ మీరు మాట్లాడింది సార్. ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. అయితే అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారంటే మేమేదో అప్పులు కట్టామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము సంపద పెంచాం, పేదలకు పంచాం. సంపద పెంచడమే కాదు పేదలకు పంచాం. అదేవిధంగా అప్పులు మేము కూడా కట్టాం అధ్యక్ష. మీరు వారసత్వంగా ఇచ్చినటువంటి అప్పులు మేము తిరిగి కట్టాం. మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా తిరిగి కట్టాం. మా 9.5-10 ఏళ్ల పాలనలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిత్తిలు బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది. మేము అప్పులు కడుతున్నామని మీలాగా 6 గ్యారెంటీలు ఎగబెట్టడమో 13 హామీలు 400 హామీలు బీఆర్ఎస్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము మీలాగా చేయలే. మేము ఆనాడు కాంగ్రెస్ పేరు చెప్పి మేము తప్పించుకోలే. కానీ మీరేమో బీఆర్ఎస్ పేరు చెప్పి అప్పుల పేరు చెప్పి 6 గ్యారెంటీలను ఎగవేయించాలని 6 గ్యారెంటీలు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించిండు. ముఖ్యమంత్రి గారి సంతకం బాండ్ పేపర్ మీద, బట్టి గారి సంతకం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏమైంది? మహాలక్ష్మి 2500 ఏమైంది? అవ్వాతాతల 4000 పెన్షన్ ఏమైంది? రైతు భరోసా 15,000 ఏమైంది? విద్యార్థి భరోసా కార్డు 5 లక్షలు ఎక్కడ పోయింది? 100 రోజులు కాదు 365 రోజులైనా మీ గ్యారెంటీలు అమలు కాక ప్రజల్లో వెళ్ళలేక రోజు రోజుకు మీ గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితి ఉంది. సో మేము ఆ రోజు 10 ఏళ్లలో దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు తిరిగి చెల్లించుతూనే మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం. దాదాపు 6,000 కోట్లు రైతు బీమా ఇచ్చాం. ఇలా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 11,000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చాం. మీరేమన్నారు? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు. ఏడాది అయిపోయినా తులం బంగారం అయితే ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే అధ్యక్ష, బట్టి గారు చెప్పినటువంటి ఆర్బీఐకి పోదాం. సరే, వైట్ పేపర్ ఒకటైతే క్లియర్ అయిపోయింది. వైట్ పేపర్ లో బీఆర్ఎస్ అప్పు 4,17,000, కాంగ్రెస్ అప్పు ఏడాదిలో 1,27,000. దిస్ ఈస్ క్లియర్. ఇక నవ్ ఐ విల్ కమ్ టు ఆర్బీఐ. ఇక ఆర్బీఐకి వస్తే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో అత్యున్నతమైన సంస్థ. ఆర్బీఐ చెప్తున్న అనేక విషయాల్లో ఇవాళ ఇవన్నీ కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి. గౌరవనీయులు వారి దగ్గర బుక్ కూడా ఉంది. కావాలంటే పేజ్ వైజ్ కూడా నేను వారికి పంపిస్తాను, పేజ్ నెంబర్ కూడా చెప్తాను. ఆర్బీఐ రిపోర్టు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొన్ని విషయాలు చెప్పింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 2013-14లో ప్రతి 1000కి 65 ఉంటే మేము దిగిపోయే నాటికి అది 35కు తగ్గించాం. అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ప్రతి 1000కి 94 ఉంటే మేము దిగిపోయే నాటికి దాన్ని 73కు తగ్గించాం. పావర్టీ ఇండెక్స్ మేము అధికారంలోకి వచ్చినాడు 13.18% ఉంటే మేము దిగిపోయే నాడు 5.88%. అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,56,564కు 1,24,000 నుంచి పెంచాం. జిఎస్డిపి 4,08,000 నుంచి 15 లక్షల కోట్లకు పెంచాం. అగ్రికల్చర్ జీవీఏ 47.9 వేల కోట్ల నుంచి 1,02,000 కోట్లకు పెంచాం. మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ 57,000 కోట్ల నుంచి 1,23,000 కోట్లకు పెంచాం. ఇండస్ట్రీ జీవీఏ 1,02,000 నుంచి 2,45,000 కోట్లకు పెంచాం. గ్రాస్ సోన్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 6,288 నుంచి 9,278కి పెంచాం. నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్
2289 నుంచి 3866,000 హెక్టార్లకు పెంచాం. రైస్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 5755 నుంచి 3 అంతలకు పైగా 16,874 కోట్లకు పెంచాం. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 9,142 నుంచి 20,276,000 టన్స్ కు పెంచాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 90,71,000 కోట్ల నుంచి 1,87,82,000 కోట్లకు పెంచాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 29,000 నుంచి 1,31,000 కోట్లకు పెంచాం. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ 1,151 కిలోవాట్ అవర్ నుంచి 2,398 కిలోవాట్ అవర్ కు పెంచాం. క్యాపిటల్ ఎక్స్పెండ్ ఇంకా చాలా ఉన్నాయి సార్. 4,17,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిండు అంటే మరి ఏం చేసినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఇలా పెరిగిన ఆదాయం చెప్పాలి, మేము ఎన్నో విషయాలు కూడా చెప్పాలి కదా.